హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గురూజీ గారు. గురువు గారితో మాట్లాడుతూ ముఖ్యంగా మనం ఈ యూనివర్స్ని అండర్స్టాండింగ్ అనే ఒక సిరీస్లో భాగంగా ఈ రోజు ఎపిసోడ్లో కొత్త విషయాన్ని ఏదైనా తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్తే. సో విశ్వం యొక్క నియమాలు మనకి చాలా వరకు తెలియవు. ఈ విశ్వ నియమాలు తెలుసుకుంటున్న టైంలో, వాటిని ప్రాక్టీస్ చేయాలనుకుంటున్న టైంలో మనలో ఉన్న బిహేవియరల్ క్వాలిటీస్ ఏ విధంగా ఉండాలి, వాటిని మనం బ్యాలెన్స్డ్ వేలో ఎలా తీసుకెళ్ళాలి ముందుకి. విల్ డీకోడ్ దిస్ థింగ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండర్స్టాండ్ ద యూనివర్స్ సిరీస్లో మనం ఏమైనా బిగ్గెస్ట్ థింగ్స్ అచీవ్ చేయాలంటే మన బిహేవియర్ ఎలా ఉండాలి అని మీరు అడుగున్నారు. విల్ డిస్కస్ సమ్ న్యూ స్టఫ్. అండర్స్టాండ్ ద యూనివర్స్. యూనివర్స్ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అని ఒక సిరీస్ స్టార్ట్ చేశాము. ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో మీరు వాచ్ చేస్తూ ఉంటే శ్రీ వైబ్రెంట్ వంశీ అని టైప్ చేయండి. యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. బ్యాక్ టు బ్యాక్ సింగిల్ స్ట్రెచ్లో వాచ్ చేయండి. యూ విల్ గెట్ ద స్టఫ్. సో టుడే యూనివర్స్ ఏం చెప్తా ఉంది అంటే, లెట్ గో, సరెండర్, రిలాక్స్, బికాస్ ద యూనివర్స్ హ్యాస్ గాట్ యూ కవర్డ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ ఎవ్రీ డే అండ్ ఫర్ ఆల్ ఎటర్నిటీ అని యూనివర్స్ చెప్తా ఉంది. 24/7 365 days యూనివర్స్ ఈజ్ విత్ అస్. 24 గంటలు 365 రోజులు కూడా ఈ అనంత విశ్వం మనతోనే ఉంటుంది, మనకి సహకరిస్తుంది, మనకి అనుకూలంగా ఉంటుంది అన్నది వాస్తవం. ప్రొవైడెడ్ వ్యక్తికి వ్యత్యాసాలు ఎందుకు ఉంటాయి అంటే, మీ ఆలోచన ధోరణి వేరు, వాళ్ళ ఆలోచన ధోరణి వేరు. మీ సంకల్పం వేరు, వాళ్ళ సంకల్పం వేరు. మీ జీవితంలో సక్సెస్కి మీకు ఒక డెఫినేషన్ ఉంటుండే, వాళ్ళకు ఒక డెఫినేషన్ ఉంటుండే. మీ థాట్స్ వేరు, మేబీ పాజిటివ్గా ఉండొచ్చు. ఎదుటి వ్యక్తి థాట్స్ వేరు, మేబీ నెగిటివ్గా ఉండొచ్చు. సో నెగిటివ్ థాట్స్ అట్రాక్ట్స్ నెగిటివ్, పాజిటివ్ థాట్స్ అట్రాక్ట్స్ పాజిటివ్. బట్ విశ్వ దర్శనం జరగాలి అంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్ ఏమైనా మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటే, అది కూడా ఇన్స్టెంట్గా మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటే, ఫస్ట్ లెట్ గో ఆఫ్ ఆల్ ద థింగ్స్. మీ జీవితంలో జరిగిన సంఘటనల్ని అనగా ఓల్డ్ బ్యాగేజెస్ని ఇమ్మీడియట్గా విడిచిపెట్టేసండి. లెట్ గో. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే పాత నీరు విడిచిపెట్టాలి. పాత నీరు విడిచిపెడితేనే కొత్త నీరు వస్తుంది. ఫర్గెట్ అబౌట్ ఆల్ ద థింగ్స్. ప్రతిదీ కర్మ ఫలితమే, మంచి కావచ్చు, చెడు కావచ్చు. దానిని తలుచుకుంటూ వర్తమానాన్ని, భవిష్యత్తుని పాడు చేసుకోకండి. లెట్ గో, అన్ని విడిచిపెట్టేయండి. విశ్వదర్శనం జరగాలి అంటే ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు విడిచిపెట్టేయాలా. దట్స్ ద పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సరెండర్. సబ్మిట్ అయిపోండి. మీరు ఇప్పుడు భగవంతుడి గుడికి వెళ్ళారు, వెంకటరామస్వామి టెంపుల్కి వెళ్ళారు. హే వెంకట్ అంటామా? తెలియకుండా సరెండర్ అవుతాం, సబ్మిట్ అవుతాం. దట్స్ వాట్ ఈస్ కాల్డ్. ఎవరెవరికి సబ్మిట్ అవ్వాలి? ఈ శరీరాన్ని ఎవరిచ్చారు? ఈ బ్లడ్ని ఎవరిచ్చారు? ఈ మాంసపు ముద్దని ఎవరిచ్చారు? పేరెంట్స్. వాళ్ళకి సరెండర్ అవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళ యొక్క గ్రేస్, బ్లెస్సింగ్స్ అవసరం మనం ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి. వాళ్ళకి సరెండర్ అవ్వాలా. అండ్ ఈ బ్రహ్మాండానికి, ఈ యూనివర్సల్ ఎనర్జీస్కి, డివైన్ ఎనర్జీస్కి, స్పిరిచువల్ ఎనర్జీస్కి, భగవంతుడికి, విశ్వానికి, విశ్వశక్తులకి సరెండర్ అవ్వాలి. మూడోది, సనాతన ధర్మంలో కంటికి కనిపించిన భగవంతుడిగా పోలుస్తారు గురువుల్ని. ఎవరు మాట వింటే మన బాడీలో ఒక ఎనర్జీ డెవలప్ అవుతుందో అట్లాంటి గురువులకి సరెండర్ అవ్వాలా. అండ్ రిలాక్స్. మనం టెన్షన్స్ తీసుకోవద్దు. ఎందుకు? విశ్వమే మీ పార్ట్నర్. చెప్పండి, మై డియర్ యూనివర్స్, ఐ యాక్సెప్ట్ యూ యాజ్ మై పార్ట్నర్ అని చెప్పి. విశ్వమే మీకు పార్ట్నర్ అయినప్పుడు మీరెందుకు సఫర్ అవ్వాలి? ఎందుకు ఆలోచనలు, ఎందుకు డౌట్స్ మీకు? రిలాక్స్, బీ కూల్ అండ్ కంపోజ్డ్ లైక్ శ్రీకృష్ణ. రిలాక్స్గా ఉండండి. బికాజ్ ఎందుకు రిలాక్స్గా ఉండాలి అంటే, మీ జీవితంలో మీ రోజులో ఉన్న ప్రతి సెకండ్ని కూడా యూనివర్సే కవర్ చేస్తూ ఉంది. ఈ అనంత బ్రహ్మాండాన్ని నడిపిస్తుంది ఒక విశ్వశక్తి. ఆ విశ్వశక్తి మిమ్మల్ని నడిపిస్తుంది, నన్ను నడిపిస్తుంది, ఈ సృష్టిని నడిపిస్తూ ఉంది. సో ఎవ్రీ సెకండ్ యూనివర్స్ మీతో ఉన్నప్పుడు, మీకు ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు సఫర్ అవ్వాలి? డోంట్ సఫర్, ఐఎమ్ హియర్ అని యూనివర్స్ చెప్తా ఉంది. సో తప్పకుండా చాలా మందికి ఈ విషయాలు నిగూఢంగా ఉన్నాయి కాబట్టి ఇప్పటివరకు తెలియలేదు. కొంతమందికి తెలిసినా వాటిని ఆచరణలో పెట్టలేకపోతున్నారు. ఆచరణలో పెట్టలేకపోయిన వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఈ వర్క్షాప్స్ అనేవి హెల్ప్ చేస్తున్నాయి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి. ఎందుకంటే దగ్గరుండి మీరు చేయించే సాధన దానికి ముఖ్య కారణం చెప్పవచ్చు. దాని ద్వారా ఎంతో మంది ఎన్నో విధాలుగా ఎన్నో రకమైన విషయాల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు.
డబ్బు దగ్గర నుంచి ఆరోగ్యం వరకు ప్రతి విషయాన్ని మనం మేనిఫెస్ట్ చేయొచ్చు అని ప్రూవ్ చేస్తున్నారు కూడా. సో ఇలాంటి వాళ్ళలో మీరు కూడా ఒకరిలా మారాలనుకున్నట్లయితే 21st ఆగస్ట్ జరగబోయే వర్క్షాప్కి మీరు ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. ఆ వర్క్షాప్ సార్ నిజంగా వెరీ సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్ ఒక్క వర్క్షాప్ ఒక 100 మందిని మారుస్తుంది అంటే ఎన్ని వర్క్షాప్లు అయినా సరే పెట్టి ఓవరాల్గా ఎంతమంది అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ కోరుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ చేంజ్ వాళ్ళకి అందచేయాలని నేను మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను, Thank పూర్తిగా విషెస్ తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండ్ డెఫినెట్లీ 21st ఆగస్ట్ జరగబోయే వర్క్షాప్ ఏదైతే ఉందో దీంట్లో స్లాట్స్ అనేవి వస్తున్నాయి, చాలా తక్కువ స్లాట్స్ ఉన్నాయి. సో ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకోండి, ఇమీడియట్గా డైరెక్ట్గా నెంబర్స్ కాల్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్మేషనే మీ ముఖ్యమైన ఎయిమ్ అయితే, మీ లైఫ్లో చేంజ్ కావాలి అనుకున్నట్లయితే ఈ కాల్ వెంటనే మీరు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.